తలకాయ చారు కావాలి. తలకాయ చారా? ఎంత కొట్టాలి తలకాయ చారా? ఆ తలకాయ కూర మీద పడ్డారేంటి బాలయ్య గారు? తలకాయ కూర తిన్నవేంటి బాలయ్య గారు? నా తలకాయ నీ తలకాయ కాదు, అది గొర్రె తలకాయ. అదేలే ఏదో తలకాయ. తలకాయలు తిన్నవేంటి? బాగుంటది తలకాయలు. మీ ఉన్నాడు ఇప్పుడు. ఉన్నాడా? కొట్టేసే. యా చచ్చిపోయినావా అజ్జా? నేను వాడిని కొట్టానంటే నాకు సాగింగ్ ఉంది. అయ్యో, ఎంత పని అయిపోయింది ఇప్పుడు. నెంబర్ 3 మీరు రండి నా దగ్గరికి వెళ్ళి. వస్తున్నా. ఒకటో నెంబర్ అన్నా రెండో దోక నంబర్. ఇద్దరు ఒక నంబర్ మొగోడు, వస్తున్నాడు. దో నంబర్ ఆడమే. ఎంతలో డిస్టెన్స్ లో ఉన్నా. వెయిట్ వాళ్ళిద్దరికి రీకాల్ చేయొచ్చు నువ్వు. నెంబర్ 1 మీరు ఏమైనా మౌనవ్రతం ఏమైనా చేస్తున్నారా? నేను మాట్లాడుతున్నా కదా. ఏమన్నారు? వినిపిస్తలేదా నా వాయిస్? నేను మైక్ ఆన్ మీరు ఆఫ్ చేశారు. ఓ అయ్యో సారీ. ఇప్పుడు వినిపిస్తుంది కదా. ఇప్పుడు నేను గట్టిగా అరుస్తున్నా ఉన్నా, నిన్ను ఏమో పలుకుతలేవు. ఓడి నీ అమ్మ జీవితం. ఎప్పుడు అంటే నువ్వు వచ్చినప్పటి నుంచి అట్లా. ఇప్పుడు వరకు మైక్ ఆఫ్ చేసుకొని అడుక్కున్నావేంటి? మైక్ ఆఫ్ కాదు, అది ఫోన్లా వాళ్ళు పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. ఆ మైక్రోఫోన్ మైక్ మైక్ తగ్గించుకున్నా. ఎందుకంటే నేను ట్రావెల్ ఉన్నా, కొంచెం డిస్టర్బెన్స్ అయితే అని అట్లా మైక్ మొత్తం తగ్గించేసిన. కొత్తగా పెట్టారా ఏంటి ఛానల్? కొత్త కాదు, ఎప్పటి నుంచో ఉంది అది. కొత్తగా పెట్టారా? ఎప్పటి నుంచో ఉందంటే ఎన్ని సబ్స్క్రైబర్స్? ఛానల్ నాది కాదు, వేరే లైవ్ అమ్మాయి, ఒక తెలిసిన ఒక అమ్మాయి లైవ్ స్ట్రీమ్ లా జాయిన్ అవుతా. సో అట్లా ఆడినప్పుడు అట్లా డిస్టర్బెన్స్ అవుతా అని. కానీ ఛానల్ అయితే ఉంది, లైవ్ చేయను. ఎవరితో ఆడితే మంచిగా వస్తే ఆ రికార్డ్ చేసి పెడతా అన్నమాట, అంతే. ప్రస్తుతానికి 2 వీడియోస్ పెట్టినా, అర్థం కావట్లే. అలా ఏమైనా పెట్టారా? ఇంకా నెక్స్ట్ అదే ప్లాన్ చేస్తా ఇక మంచిగా. పెట్టండి, మంచి మిస్ అయిపోతున్నారు. మీరే రికార్డ్ చేయట్లా. నెక్స్ట్ పెట్టడికి వచ్చేదే పోతుంది మంచి. అదే మీరు వస్తారంటే మంచిగా మన ఇద్దరం, నేను నీ టీమ్ లో జాయిన్ అవుతా, మంచిగా ఆడదాం, మాట్లాడుకుంటూ ఆడదాం, ఏదో ఒక ఫన్నీగా వస్తుంది. అయితే ఒక ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు వస్తే అదే ఫన్నీ కంటెంట్. అదే నలుగురం కలిసి ఆడాలి, అంటే రెగ్యులర్ గా ఆడడానికి. ఇప్పుడు కొంతమంది చేస్తారు కదా డబుల్ మీనింగ్ లాంటివి కాకుండా మంచిది, మనం కొత్తగా న్యూగా ట్రై చేస్తే బెటర్. అవునవును. కంటెంట్ చూస్ చేసుకొని ఆ కంటెంట్ ప్రకారం చేస్తే సెట్. కాకపోతే ఒకవేళ మనం నలుగురిని పెట్టుకున్నాం అనుకో, ఒకవేళ వాళ్ళకి మీరు ఆ టైం కి రాకపోవచ్చు, లేకపోతే వాళ్ళు ఆ టైం కి రాకపోవచ్చు, ఎవరు వస్తే వాళ్ళని తీసుకెళ్ళిపోవడమే కంటెంట్. అలా చూసుకోండి. కానీ టీమ్ లో ఒక అమ్మాయిని అయితే పెట్టుకోవాలి, అదైతే కాన్సెప్ట్. అవును, 3 అమ్మాయిలు వచ్చినాయి కాదు, కానీ ఒక అమ్మాయి మాత్రం పెట్టుకోవాలి, అదే నా కాన్సెప్ట్. గేమ్ లో ఒకరైనా ఇద్దరైనా ముగ్గురైనా వాళ్ళతోటి ఆడుకోవచ్చు. నెంబర్ 3 ఇప్పుడు వచ్చేది. ఒక పాన్ ఫైట్ ఇది పెట్టినా. నేను యూట్యూబర్స్ తోనే ఆడతా. అవునా? మీరు నాని ఫ్రెండా? నాని ఫ్రెండ్ కాదు, గోల్డీ ఫ్రెండ్. గోల్డీ తెలుసా? తెలుసు. గోల్డీ వాళ్ళ ఫ్రెండ్ నాని వాళ్ళ ఫ్రెండ్ నువ్వు కదా, అట్లా నువ్వు పరిచయం అంగో. ఏం లేదు, ఫ్రెండ్ కొంచెం బెండవ్. అది కొడుతూనే ఉన్నాడు. అబ్బా ఈ వెంటే అసలు నాకు ఇంకా చిరాకు. అబ్బా డబల్ మీనింగ్. అది నెంబర్ 4 రైడర్. గోస్ట్ రైడర్ లానే నడిపిగా. నేను డ్రైవింగ్ చేస్తే మా వాళ్ళు చచ్చిపోతారా అండి? ఏమన్నా అందరినీ తీసుకోతా అంటారా? అందరు రెస్ట్ వెళ్తారు, నేను రీకాల్ ఇస్తాను. ఫోన్ సరిగ్గా పనిచేయదు. ఏం ఫోన్ అండి మీది? A13. ఒక కిల్ చేయాలంటేనే కష్టం అయిపోయింది తెలుసా. నేను ఇన్ని కిల్స్ చేస్తున్నానా అని నేనే కాదు. అవును, మీరు ఈ మధ్యన ఆడుతున్నా ఏంటో గేమ్ బాగా మెంట్ అయింది. కూరలు వండి పంపిస్తారా? అయితే పప్పు కాకరకాయ ఫ్రై ప్లీజ్ అంట. వండి పంపించను జాతిరత్నం గారు, వండి వీడియో చేసి పెడతాను అంతే. వీడియో తోటి మనం ఆస్వాదించాలి. జాగ్రత్త సతీష్ గారు, అక్కడే ఎవడో ఉండాలి. ఇప్పుడే ఫైరింగ్, స్విమ్మింగ్ పూల్ లో పోయిన సముద్రం. ఇప్పుడే ఫైరింగ్ కూడా వచ్చింది కదా మనకి. ఇక్కడ పోయాడంటారు ఈ గ్యాప్ లో. వాటర్. సరే పదండి, ఈవెంట్ కి పదండి, వెళ్ళిపోదాం. ఈవెంట్ పదండి.
రమ్య వచ్చిందా? రమ్య రాలేదు ఇంకా. ఓకే, వస్తుంది. మధుగారు మీ బ్యాగ్లో అయితే స్కోప్ ఉందో లేదో చూడరా? లేదు లేదు సార్, నేను ఎప్పుడే వచ్చా కదా. లేదు. అయితే ఓనర్ ఆల్రెడీ వాడుతున్నారు లేదా స్నైపర్. పచ్చడి చేస్తారు బట్ తినటం కష్టం అనుకుంటా. చాలా బాగా చేస్తాను కృష్ణ గారు, రోటి పచ్చడిలో ఎక్స్పర్ట్ నేను. ఎందుకు కృష్ణ గారు అలా అంటారు? నాకు ఉప్మా కావాలండి. ఓ ఏంటి, నేను ఆర్డర్ తీసుకుంటున్నానా అండి? ఏమైనా ఒకరి తర్వాత ఒకరు టమాటా దోసకాయ అంటే నాకు ఇంకా నయం. చెప్పండి, కుకింగ్ కూడా ఓపెన్ చేస్తాను. లేదండి, ఉప్మా చాలా ఈజీ కదండి. అడిగిన ఉప్మా చాలా ఫాస్ట్ ఉంటుంది. నాకు మటన్ కర్రీ కావాలి, సరిపోయింది. నేను ఏది వండను, ఎవరికి పంపించను, నేనే వండుకొని నేనే తిన్నా. పీతల కర్రీ కావాలి, పీతల కర్రీ. ఏం కర్రీ? పీతల కర్రీయా? నాకు కర్రీ చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై కావాలి. ఇంకా అక్క మోడక్ ఇష్టమా అంటే ఏంటి అశ్విన్? అది కుక్కర్ అన్నప్పుడు అర్థం చేసుకున్నాను మేడం అంట. వెరీ గుడ్ కృష్ణ గారు, మీరు ఒక్కడే కృష్ణ గారు, నాతో రిస్క్ చేయండి. మీరు కుక్కర్ ఫిక్స్ తినేటమ్మా, తెలంగాణలో ఉంటది ఏదో అంటారు. నేను జంప్. నేను జంప్. హాయ్ ఫ్రెండ్స్, నువ్వేంటేంటో అడుగుతున్నావు నన్ను. గన్నే లేదు నా దగ్గర. సతీష్ గారు కవర్ లో ఉండండి. సూపర్ కవర్లు ఉన్నది. ఎన్ని వస్తారు? తలకాయ చారు కావాలి. తలకాయ చారా? ఎంత కొట్టాలి నేను? తలకాయ చారా? ఆ తలకాయ కూర మీద పడ్డారేంటి బాలయ్య గారు? తలకాయ కూర తిన్నవేంటి బాలయ్య గారు? నా తలకాయ. నీ తలకాయ కాదు, అది గొర్రె తలకాయ. అదేలే, ఏదో తలకాయలు తిన్నవేంటి? ఇక్కడ ఇంటి పైన ఉన్నాడు చూడండి. రాబిట్ ఫ్రై టేస్ట్ చేస్తావా అక్క? వద్దు, వచ్చి రాబిట్ ని కూడా వదలరా మీరు? సీరియస్ గా టేస్ట్ సూపర్ ఉంటది ఏంజల్. పెద్దవాళ్ళని అడుగు, చెప్తారు, తింటారు మా ఇంట్లో. యాక్చువల్లీ మా అమ్మకి చాలా ఇష్టం. రాబిటా కాదు, తలకాయ కూర. అది కామన్ కృష్ణ గారు. ఈ జనరేషన్ అమ్మాయిలు తలకాయ కూర తినరు, బట్ హస్బెండ్ తల తింటారు కదా మేడం అంట. చాలా టేస్టీగా ఉంటది కృష్ణ గారు, హస్బెండ్ హెడ్ గొర్రె తలకాయ కంటే. అందుకు అది పాత జనరేషన్ వాళ్ళకి తెలియదు పాపం, అందుకే తినలేదు. ఇప్పుడు వాళ్ళందరికీ తెలిసిపోయింది సీక్రెట్, అందుకే తింటారు. బాగుంటది. నీ మార్కి వెళ్తే కొడతారబ్బా, అక్కడ ఉన్నారు సోల్. ఇక్కడికి వెళ్ళి రివైవ్ ఇస్తా. ఎందుకు సోల్ ఇప్పుడు రిస్క్ వాడి మీద? కొడదులే, వచ్చి కొడదు. వైర్లెస్ లో లేటెన్సీ ప్రాబ్లం కదా, అలా విన్నాను. అంత లేటెన్సీ ప్రాబ్లం ఉండదు నాకు, బానే ఇప్పటికైతే బానే పనిచేస్తుంది. నాకు లివర్ ఫ్రై కావాలి. వెరీ గుడ్. హాఫ్ సెకండ్ ఉంటుంది అంతే, హాఫ్ సెకండ్ 1 సెకండ్. నేను ఇట్లా వైర్లెస్ వాడతా. హాయ్ నువ్వు నేను గారు. DBS తో 6 kills గుర్తుంచుకోండి. ఈ గేమ్ DBS తో 6 kills ప్రియాంక ఇచ్చింది. ఈ గేమ్ 17 lakhs ఉంది మా. పెద్ద ప్లానింగే. DBS లో మార్కెట్ కొడతా ట్రై చేస్తా. ట్రై చేయండి, ఎవరో ఒకరు ట్రై చేయండి. ఇక్కడ లెవెల్ 3 హెల్మెట్ ఉంది. స్టేజ్ 3 ఎండింగ్ లో వెళ్ళండి, స్పాట్ కి అయిపోతుంది. అందరూ ఫైట్ తీసుకుంటారు, అయిపోతారు. తర్వాత మీరు ఫైట్ తీసుకోవచ్చు. ఓకే టామ్. 7 డిన్నర్స్ వాళ్ళు వచ్చారు మన మ్యాచ్ లో, జాగ్రత్త. నా వాయిస్ రావట్లేదా? వచ్చింది ఇందాకటి నుంచి అదే కదమ్మా చెప్తున్నాను. ఏం వింటున్నావో తెలియట్లేదు. లాస్ట్ ఒక 10 నిమిషాల నుంచి అదే అరుస్తున్నా అంటే బ్రెయిన్ అన్ని చోట్ల పెడతాను కదా, అప్పుడప్పుడు అలా మిస్ అవుతుంది. పట్టించుకోమా.